నంద్యాల జిల్లా బనగానపల్లి రాజకీయాల్లో ఇప్పుడు వేడి రాజుకుంది. అధికార కూటమిపై మాజీ ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా ఆరోపించారు. బనగానపల్లి జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు నియోజకవర్గానికి వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. కానీ ఎలాంటి ప్రకటన లేకుండా ఆయన సభ ముగించి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అంతేకాదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి తక్కువ బస్సులతో ఇబ్బందులు పెడుతున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 హామీలతో పాటుగా ఉచిత సిలిండర్స్ ఇస్తామని చెప్పి కేవలం ఒక్కసారి మాత్రమే ఇచ్చి మహిళలు మోసం చేస్తారని విమర్శించారు. డిపోలో ప్రజలు ఉన్నారు కానీ బస్సులు లేవు. ఏదైనా రిపేర్ వస్తే ఆ బస్సును షెడ్లో తీసుకుపోయి పెట్టడం. ఎందుకంటే ప్రజలు ఆయన గవర్నమెంట్ నుంచే ఇన్స్ట్రక్షన్స్, మీరు అనవసరంగా బస్సులు ఎక్కువ తిప్పొద్దు, ఏదైనా రిపేర్ వస్తే తీసుకుపోయి గ్యారేజ్లో పెట్టండి. ఎందుకంటే మీకు డీజిల్ దండగా ఈ ప్రజలకు మరి మనమే ఉచిత బస్సు ఇచ్చినాం. వాళ్ళ ఉచిత బస్సు ఇస్తే ప్రతిరోజు ఇంకా టెంపుల్స్ కానీ పేరెంటాలు కానీ పెళ్ళిళ్ళు కానీ తిరుగుతూ ఉంటారు. మీరేం బస్సులు ఏం తిప్పొద్దు అని చెప్పి గవర్నమెంట్ నుంచే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే సైకిల్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ అనేది ఆయన ఒప్పుకోవడం జరిగింది. మీరు ప్రతిసారి ఏ మీటింగ్ పోయినా గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. మీది తడిగుడ్డల పార్టీ, అంటే తడిగుడ్డతో గొంతులు వచ్చే పార్టీ మీది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు పాల్పడుతూ ఉన్నారు, ఏ విధంగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఏం చర్యలు తీసుకుంటారు.